మార్కాపురం మండలంలోని అక్కచెరువు తండా గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు పర్యటన సందర్భంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయడంతో గ్రామంలో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని తమ గ్రామానికి ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఎదురు చూస్తున్న R&R ప్యాకేజీ నిధులు విడుదల కావడం చారిత్రక ఘట్టమని అన్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి రాష్ట్ర ప్రజలకు అంకితం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాసితులు తమ గ్రామాలను విడిచి వెళ్లడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందనున్నందున ఇది రాష్ట్రాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. నిర్వాసితులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు ఎస్సీ స్థానిక గ్రామస్తులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంతో ఉన్నారు. వారి ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. గత 20 సంవత్సరాలుగా ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ R&R ప్యాకేజీ సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు అకౌంట్లలో పడిపోవడంతో వారు ఎంతో ఆనందంతో ఈరోజు సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి రావటం, మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ ఉద్దేశించి ఆయన మీకు నేను న్యాయం చేస్తాను, డబ్బులు ఇస్తాను, ఎట్టి పరిస్థితులు ఇచ్చి తీరుతాను అని చెప్పిన రోజు 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 2351 మంది రైతులకు ఈరోజు నిర్వాసితులకు డబ్బులు పంపిణీ చేయటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే 25 సంవత్సరాల కళ, 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడా అని ఎదురు చూసి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో. ఈరోజు ఈ డబ్బులు రావటం ఒక సంతోషం అయితే, ఈ ప్రాంతాన్ని వదిలిపోవటం అనేది ఒక బాధ. ఎందుకంటే తరతరాలుగా మా పూర్వీకుల పెద్దల కాడి నుంచి ఈ ప్రాంతంలో ఈ మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అటువంటి మట్టిని వదిలి ఈరోజు మేము వెళ్ళిపోవాలా, అటువంటి ప్రాంతాన్ని వెళ్ళిపోవాలా అని సరికల్లా ఎవరికైనా కొంత బాధ అవుతుంది. కానీ ఇది 7600 కుటుంబాల త్యాగ ఫలితం ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు. 15 లక్షల మంది త్రాగునీరుకి, 4,34,000 ఎకరాలకు సాగునీరుకి, అంటే సుమారు 4 లక్షల మంది రైతులకి మేము మా యొక్క త్యాగ ఫలితంగా ఉపయోగపడుతుందని అంటే మా జన్మ ధన్యం అయిపోయినట్టు. ఎందుకంటే అన్ని లక్షల మందికి మా ద్వారా న్యాయం జరుగుతుంది, మేము చేసినటువంటి త్యాగం వల్ల మంచి జరుగుతుంది అని అంటే మా ప్రాంత రైతాంగానికి మాకు అంతకన్నా ఆనందించదగ్గ విషయం ఇంకోటి లేదు. ఏం చేస్తున్నా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మా కష్టాలను ఆలకించారు. ఈ ప్రాంత ప్రజల గోడు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేస్తానని చెప్పి ఏ రోజైతే ఆయన పుట్టినరోజు నాడు చెప్పాడో ఆ మాట కట్టుబడి నిలబడి పనిచేశాడు. మార్కాపురం జిల్లా ఇచ్చాడు, వెలిగొండ చేసి పెడతానన్నాడు, చేసి పెట్టాడు, చేసి పెడుతున్నాడు. 2 నెలలలో నీళ్ళు అనేవి ఈ ప్రాంతంలోకి రాబోతా ఉన్నాయి. ఈ గడ్డ మీదకి వాళ్ళ మాదిరిగా మోసం చేయట్లేదు, వాళ్ళ మాదిరిగా జాతికి అంకితాలు చేయలేదు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినానని చెప్పి మోసం చేసి ఈ ప్రాంత అమాయకత్వాన్ని సొమ్ము చేసుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళు. అటువంటి దుర్మార్గ పార్టీకి ఇంకా సపోర్ట్ చేయాలన్నా చేయకూడదా అని మా ప్రాంతంలో విఘ్నత కలిగినటువంటి రైతాంగం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా నయవంచనకు గురి చేశారు. అటువంటి వాళ్ళని నమ్మాలా? చెప్పినట్టుగా చేస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకునే విధంగా ముందుకు పోతున్నటువంటి మమ్మల్ని సపోర్ట్ చేయాలన్నా అనేది ఈ ప్రాంత రైతాంగం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారికి మా అందరి తరపున
ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము నాకు ఈరోజు నా ఏజీ 40 సంవత్సరాలు. నేను 20 సంవత్సరాల నుంచి ఈరోజు రేపు అంటూ ఎదురు చూస్తూ ఈరోజు నాకు నా అమౌంట్ నాకు నా బ్యాంకులో జమ చేయబడినది. కాబట్టి మేము ఎన్నాళ్ళో కన్న కలను ఈరోజు దీనివలన మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. రెండవది ఏంటంటే ఈ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడుకి నమస్కారాలు. మాకు డబ్బులు వచ్చిన సంవత్సరం నమస్కారాలు ఆయనకు. మాకు ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ఇది ఇండ్లు విడిచిపోలేకున్నాము. డబ్బులు అది నారాయణ రెడ్డికి వందనాలు. ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము డబ్బుల కోసము, రాలేదు. ఈరోజు 7 గంటలకు పడతాయన్నాడు చంద్రబాబు నాయుడు. విషయం సారు పడ్డాయి, ఆయనకు వందనాలు. మేము ఇప్పుడు పోవాలన్నా మాకు బాధగా ఉంది. నారాయణ రెడ్డికి ధన్యవాదాలు, నమస్కారాలు. 50 ఏళ్ళు ఈ ఊరు కట్టి 55 ఏళ్ళు. 55 ఏళ్ల తర్వాత 15 ఏళ్లకే మాకు ఈడ ఎలుగొండ ప్రాజెక్ట్ అని తెలిసింది. కాదంటే సీఎం సారు మాకు ఈ మధ్య 2004 తర్వాత 24 తర్వాత సీఎం సార్ ఖచ్చితంగా ఎలుగొండ పూర్తి చేస్తానని చెప్పడంతో మాకు 30 ఏళ్ల నుంచి పడ్డ కష్టాలన్నీ ఆయన మొన్నటితో 27వ తారీఖు మాకు నమ్మకంగా 27వ తారీఖు 29వ తారీఖు డబ్బులు పడతాయి, ఉదయాన్నే పోయి చూసుకోండి అని చెప్పాడు. మా కోరికలన్నీ నెరవేరినాయి. కాదంటే ఇక్కడ చాలా అనుభవం కష్టాలు చేసి ఇంతవరకు మేము మాకు ఏ పని ఏ సహకారం లేక ఇంతవరకు ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాత్రము మేము బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. కాదని మాకు R&R కాలనీ కట్టించి మాకు పట్టాలు త్వరగా ఇప్పివలసిందిగా మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మాకు ఈ ప్యాకేజీ మొత్తం రావడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సారు, మాకు నారాయణ రెడ్డి గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బాగా కృషి చేసి ఇంతవరకు గత ప్రభుత్వంలో కూడా అన్ని మోసాలు చేసి చెప్పి సాలైపోయినా మా నారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి శాతం మాకు ఈరోజు డబ్బులు అందించి మాకు నిర్వాహితులకు సక్రమంగా చూసి ఒక్క రోజుకే మొత్తం డబ్బులు పడేటట్టు చూసిండు. మేము కూడా ఇప్పుడు దాకా నమ్మలే. సరే గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసిండ్రు, మా సార్ మోసం చేయడం అనుకున్నట్టే కరెక్ట్గా మాకు నెల తిరిగేరకు రెండోసారి వచ్చిండు మార్కాపురము. రెండోసారి వచ్చి నిన్న మీటింగ్లో కూడా మీకు 27వ తారీఖు మీటింగ్ జరిగితే 29వ తారీఖు మీకు డబ్బులు ఖచ్చితంగా పడతాయన్నాడు. ఉదయాన్నే 8 గంటలకు ఫస్ట్ ఫోన్ మోగింది, మెసేజ్ వచ్చింది. అందుకు మాకు సీఎం సార్ గారికి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. చంద్రబాబు సారు మాకు పిలిచి మాకు ప్యాకేజ్ చేసిండు సార్, మాకు ధన్యవాదాలు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఇక్కడ. కానీ మేము ఇక్కడ ఇల్లు ఇడిచిపోవాలంటే మాకు బాధగానే ఉంది. కానీ మా కొరకై వాళ్ళు బాగుపడుతుండ్రని మేము త్యాగం చేసి ఇది చేసినాము. చంద్రబాబు నాయుడు సార్కు నారాయణ రెడ్డి సార్కు మా ధన్యవాదాలు. రెడ్డి మాకు డబ్బులు ఇవ్వలేదు సార్. జగన్మోహన్ రెడ్డి వేస్తామన్నారు, ఇంకా వేయలేదు సార్. చంద్రబాబు నాయుడు సార్ వచ్చిండు, వేసిండు, మాకు ప్యాకేజ్ ఇచ్చిండు. ధన్యవాదాలు నారాయణ రెడ్డికి ధన్యవాదాలు. మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూసింది మాకు నిలవ కోరిండు చంద్రబాబు నాయుడు. నారాయణ రెడ్డి మాకు నిలవ కోరిండు. మాకు ఏమి ఇబ్బంది లేకుండా మేము 20 సంవత్సరాల నుంచి పొలం చేసుకుంటున్నాము. ఆ పొలం గురించే మాకు చాలా కష్టంగా ఉంది. ఆ పొలాలు ఇడితే మేము ఎట్ట బతకాలని కానీ మాకు ఉంది సార్. కాకపోతే ఒకటి మాకు ఇండ్లు ఆడ పట్ట కాగితాలు బాగా మాకు నిలవ కోరితే చాలు సార్. మాకు అన్నిటికీ నువ్వే దేవుళ్ళలాగా మాకు చేశావు. మాకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు చూసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇవాటికి మా దేవుడు మాకు దిగి వచ్చిండు అనుకున్నాము. దేవుడు అయితే దిగి వచ్చిండు. చంద్రబాబుకే జై, నారాయణ రెడ్డికే జై. మాకు అన్ని కోరికలు మాకు తీరుస్తారని ఈ రోజుకు మేము నమ్మకంగా చెబుతున్నాం సార్. మాకు ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా చూడాలి. మాకు పట్ట కాగితాలు త్వరలో మాకు ఇచ్చేయాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు కొంతమంది బాధపడుతున్నాడు, వాళ్ళకి చూసుకోవాలి. అంటే ఈ ఏదైనా చేసినా మళ్ళీ మొత్తం అయిపించుకుంటారు. మళ్ళీ అందరూ ఎట్టనంటే అట్లా ఇది అవుతారు, ఏడోళ్ళు ఆడబోతారు. అంత అదే
స్థలం కానీ ఇస్తే పట్ట కాగితాలు ఇస్తే నమ్మకంగా వాళ్ళు చూసి ఇండ్లు మాత్రం కట్టించుకుంటారు. అది ఒక్కటి ఓకే. లేకుంటే ఇంక అందరు ఆడోళ్ళు ఆడ ఇంకా ఒకళ్ళ మాటలలో ఒకళ్ళు ఉండరు కదా ఇండ్లలో, ఇంకా అయిపించుకుంటారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది లేకుండా చూడాలి. కాకపోతే మేము కనీసం ఈడ 10 ఎకరాల పొలం చేసుకుంటున్నాం సార్. మాకు లేదు ఏది, కానీ నేను మాత్రం కష్టపడే చేస్తున్నా. నా అబ్బాయికి డాక్టర్ చదివించుకుంటుండా. కాకపోతే ఈ నుంచి పోతే ఎట్ట బతకాలని అదొక్కటే నాకు బాధగా ఉంది. నాకు ఏడుపు వచ్చింది. పొద్దున డబ్బులు పడ్డా నాకు ఏడుపు వచ్చింది. కాకపోతే చాలా పడ్డలో నేను ఇప్పటికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 27 నాకు పెళ్ళై 27 సంవత్సరాలు ఇప్పటికి. ఆ రోజు నుంచి నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. నాకు అన్ని సకారంగా ఉన్నది. ఒక ఫ్యాన్ లేకుండా మేము బతుకుతాం ఇక్కడ. కానీ అక్కడ పోతే కరెంట్ ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, అన్నీ ఉండాలి. లేస్తే మేము పొలంలో ఉండేటోళ్ళం. మేము ఎట్లా బతకాలని నాకు అదొక్కటే నాకు బాధ, ఏం లేదు. ఇంకా నాకు నమస్కారము చంద్రబాబుకు, నారాయణ రెడ్డికి నమస్కారాలు. చంద్రబాబు నాయుడుకు వందనాలు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ప్రకారం ఇవాళ మాకు డబ్బులు పడ్డాయి. అందరము సంతోషంగా ఉండము. కానీ మా కష్టాలు ఇవాళ నెరవేరినాయి. ఈ భూమిని, ఈ స్థలాన్ని వదిలి మళ్ళా ఇడిచిపోవాలంటే మాకు కొద్దిగా బాధగా ఉంది. ప్రభుత్వం పోయిన ప్రభుత్వము ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని ఇప్పటికి వేయలే. కానీ చంద్రబాబు నాయుడు పుణ్యం కట్టుకున్నాడు. 20 సంవత్సరాల నుంచి అగసాట్లు పడ్డది ఇవాళ నెరవేర్చిండు. మమ్మల్ని పిలిచి మాట్లాడి మొన్న మీటింగులో 27వ తారీఖు మీటింగులో నిర్వాసులకు నేను విడుదల చేస్తానన్నాడు. విడుదల చేసిండు. అందరికీ పడ్డాయి. మాకు చాలా సంతోషంగా ఉంది.